హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో నేను శివదేవుని పూజ చేసుకున్నానండి. ముందుగా అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. ఆ పూజ ఏ విధంగా చేసుకున్నానో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. 3 రకాల పువ్వులు, మారేడుపత్రి, ఉసిరికపత్రి, ఆవునేతి దీపాలు, పాలండి, అదేవిధంగా నీళ్ళు, వరిపిండి, కుంకుమ, పసుపు, ధూప్స్, అగరబత్తులు, అక్షింతలు, అదేవిధంగా వినాయకునికి ఒక తాంబూలం, శివపార్వతులకు ఒక తాంబూలం. పీటని ముందుగానే క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకున్నాను. అదేవిధంగా శివపార్వతుల ఫోటో, శివదేవుని కథ పుస్తకం అండి. ఇవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఈశాన్య మూలలో పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ పీటను అయితే పెట్టుకుంటున్నాము. దీనిపైన శివపార్వతులకి బొట్టును అయితే పెట్టుకొని అక్కడ ఫోటోను అయితే పెట్టుకుందామండి. ఈ విధంగా వినాయకుని ప్రతిమ అయితే చేసి వినాయకుడిని అక్కడ పెట్టుకున్నాను. ఏ పూజకైనా ముందుగా మనం వినాయకుడికి పూజ చేయాలండి. అలాగే ఈ విధంగా 3 రకాల పువ్వులు అయితే శివపార్వతుల ఫోటోకి పెట్టుకోవాలండి. వేసిన తర్వాత మనం ఇప్పుడైతే కొబ్బరికాయను కొట్టుకుందామండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇదిగోండి, ఈ విధంగా కొబ్బరి ముక్కలు తరుక్కొని అందులో కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి. నేనైతే అందులో పంచదార వేసుకున్నానండి. తర్వాత ముందుగా వినాయకునికి అయితే పూజ చేసుకోవాలి. ఇదిగోండి, బుక్లో అష్టోత్తర నామాలు అయితే ఉంటాయి శివదేవునివి, అవి చదువుకోవాలి. అష్టోత్తర నామాలు అయిపోయాక శివదేవుని కథ ప్రారంభం అవుతుందండి. ఆ కథ చదువుకున్నాక చివరిలో మనమైతే హారతి ఇచ్చేయాలి. ఈ విధంగా దేవునికి హారతి సమర్పించుకోవాలండి. ఈ పూజ కార్తీక మాసంలోనే కాదు, ఎప్పుడైనా 3 సోమవారాలు చేసుకోవచ్చండి. ఈ పూజ చేసుకోవడం వల్ల స్త్రీలు సౌభాగ్యం కలకాలం ఉంటుందంటారు. అదే ఈ పూజ చేసుకోవడం వల్ల మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా శివదేవుని పూజ అయితే నేను మా ఇంట్లో చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.